అర్ధరాత్రి 12ంటికి మహాలక్ష్మిని లేపి తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చిన చక్రి. ఆనందంలో మహాలక్ష్మి. ఆనందంలో చక్రిని హత్తుకున్న మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మహాలక్ష్మికి ఎలాగైనా సరే తన మనసులో ఉన్న ప్రేమని చెప్దామని చక్రి అయితే ఇక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఏవండి, మీ ఆఫీస్ అయిపోయాక ఇటు రండి పక్కకి, నేను ఇక్కడ మీ ఆఫీస్ బయటే ఉన్నాను, ఇంకొక అరగంటలో మీ ఆఫీస్ అయిపోతుంది కదా, ఈ పక్కలే ఉన్న మళ్ళీ మొన్న వెళ్ళిన పార్క్కి వెళ్దామండి, ఒకసారి రారా అని ఇక చక్రి అడిగేసరికి ఎందుకు అని మహాలక్ష్మి అడుగుతుంది. నేను తర్వాత చెప్తానండి అక్కడికి వెళ్ళాక, మీరు ఎందుకు ఏంటి అని అడగండి, మీ ఆఫీస్ బయటే ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను, అయిపోయాక తీసుకువెళ్తాను అని చక్రి అయితే ఫోన్ కట్ చేస్తాడు. సరే వస్తాను అని ఇక మహాలక్ష్మి కూడా ఫోన్ కట్ చేసేస్తుంది. ఇక ఒక అరగంట వెయిట్ చేశాక మహాలక్ష్మి అయితే ఇక ఆఫీస్లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చక్రి ఇక చూసి, రండి కార్ ఎక్కండి, మీరు పార్క్ తీసుకెళ్తాను అని ఇక పార్క్ అయితే తీసుకువెళ్ళిపోతాడు చక్రి మహాలక్ష్మిని. ఇక మహాలక్ష్మి అయితే అలా కూర్చుని ఇక తనకి స్నాక్స్ కొనడంతో ఆ స్నాక్స్ అయితే తింటూ ఉంటుంది. చక్రి ఎలాగైనా సరే చెప్పేద్దామని ఇక కళ్ళు మూసుకుని చక్రి అయితే ఇక మొత్తం తన మనసులో ఉన్న ప్రేమని, నేను ఎప్పుడు మీకు భర్తగానే ఉండాలని కోరుకుంటున్నానండి, మిమ్మల్ని విడిచి ఉండలేకపోతున్నాను, మీరు డివోర్స్ అంటుంటే ఆ మాటను కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అని ఇక చక్రి చెప్పడంతో మహాలక్ష్మి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. నిజంగానేనా? అవును నిజంగానే, నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని ఇక చక్రి అయితే మహాలక్ష్మిని కౌగిలించుకున్నట్టు ఊహించుకుంటాడు. ఇదేంటిది, నేను ఇంకా చెప్పలేదా మహాలక్ష్మి గారు ఒప్పేసుకున్నట్టు, నేను ఆవిడ్ని కౌగిలించుకున్నట్టు, ఇదంతా కలనా? నాకు చెప్పే ధైర్యం కూడా సరిపోవట్లేదు. ఆవిడ ఒప్పుకుంటారో ఒప్పుకోరో కూడా అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో ఏంటో, చెప్పకుండా ఉంటేనే బెస్ట్లే, తర్వాత చెప్దాము అని మనసులో అనుకుని ఇక చక్రి వెళ్ళిపోతుంటే, ఓయ్ చక్రి, ఎందుకని నన్ను పిలిచావు, మళ్ళీ ఎందుకని ఇప్పుడు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు, అసలు నీకేమైంది అని మహాలక్ష్మి అడుగుతుంటే, ఏం లేదండి, పదండి వెళ్ళిపోదాము. ఏం లేదు, ఊరికే మొన్న సరిగ్గా ఎంజాయ్ చేయలేదు కదా మీరు, మా నాన్న ఇలా మందు బాటిల్ తేవడం, ఇలా కేశవగాడేమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు వాడు ఇష్టం వచ్చిన మాట్లాడాడు కదా, ఆ మాటలన్నీ విని మీరు హర్ట్ అవ్వడం, ఇవన్నీ అయ్యాయి కదా, అందుకని ఈసారి ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చానండి అని ఇక చక్రి చెప్పడంతో, అవునా, థ్యాంక్స్ చక్రి, ఫోన్లే, మొన్న ఎంజాయ్ చేయలేదు, ఇవాళ ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది నాకు అని ఇక మహాలక్ష్మి అంటుంది. మీకు ప్రశాంతంగానే ఉంది, నా పరిస్థితి ఏంటో మీకు చెప్పాలా చెప్పకూడదా అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అని ఇక చక్రి అయితే మనసులో అనుకుంటాడు. సరే పదండి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతారు చక్రి మరియు మహాలక్ష్మి. ఇక చక్రి మాత్రం చాలా డల్గా ఉంటాడు. అది చూసిన పెద్ది అయితే, ఏంటి వీడు ప్రేమ విషయం చెప్తానని తీసుకువెళ్ళాడు, చెప్పాడా చెప్పలేదా, చెప్పుంటే వీడి మొహం డల్గా ఉండదే, అమ్మాయి ముఖం డల్గా ఉండి వీడి ముఖం ఆనందంగా ఉండాలి, ఆపోజిట్లో ఉందంటే వీడు అసలు చెప్పలేదేమో నాకు తెలిసి అర్థమవుతుంది అని ఇక పెద్ది మనసులో అనుకుని, రండమ్మా రండి లోపలికి రండి అని ఇక పెద్ది అయితే మహాలక్ష్మి చక్రిని లోపలికి రమ్మంటాడు. వచ్చాను పెద్ది, ఎప్పుడు లేని రోజు వెరైటీగా పిలుస్తున్నావేంటి అని అనేసి ఇక మహాలక్ష్మి అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చెప్పావా తనకి నీ ప్రేమ విషయం? చెప్పలేదన్నయ్య, చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం వేస్తుంది అని ఇక చక్రి అంటుంటే, ఏంటి ఏం రియాక్ట్ అయ్యేది, ఆ మాత్రం తెలియట్లేదా నీకు, చెప్పేసి ఉంటే తెలుస్తుంది కదా, తను ఇప్పుడు ఏమనుకుంటుంది, నీకు ఇష్టం లేని పెళ్ళే చేసుకుంటున్నారు, తనకి ఇష్టం లేని పెళ్ళే అనుకుంటుంది, ఒకవేళ నీకు ఇష్టమై తెలుసుంటే తను కూడా అప్పుడు ఇష్టపడడానికి నిన్ను ట్రై చేస్తుంది కదరా అని ఇక పెద్ద చెప్తుంటే, అలా ట్రై చేసే ప్రేమ నాకు వద్దు అన్నయ్య, నాకు నన్నుగర ప్రేమించే అమ్మాయి కావాలి, నేను తనని చాలా ఇష్టపడుతున్నాను, తను లేకపోతే ఏమైపోతానో అర్థం కావట్లేదు, తను మాత్రం విడాకులు తీసుకుని ఎప్పుడెప్పుడు నాకు దూరం అవుదామా అని చూస్తుంది, ఆ రోజు ఆ పిచ్చి పని నేను చేయకపోయి ఉంటే ఇవాళ తనకి ఆ ఆలోచన వచ్చేదే కాదు కదా, అంతా నా వల్లే అని ఇక చక్రి అయితే బాధపడుతుంటే, రే బాధపడకురా చక్రి, ఏం కాదు, మహాలక్ష్మి నీ ప్రేమను అర్థం చేసుకుంటుంది, నిన్ను ఖచ్చితంగా దగ్గరగా చేసుకుంటుంది, నువ్వేం బాధపడకురా చక్రి అని ఇక పెద్ద అయితే ధైర్యం చెప్తాడు చక్రికి. ఏంటన్నయ్య ఏమైంది, అన్నయ్య లవ్ మ్యాటర్ ఇంకా చెప్పలేదా అని ఇక కన్నా వచ్చి అడుగుతుంటే, లేదురా వీడికి ధైర్యం సరిపోక చెప్పలేదంట అని పెద్ద చెప్తాడు. సర్లే ఏం చేస్తాం, నెక్స్ట్ టైం చెప్పేరా, నువ్వు చెప్తేనే కదా వదినకి
నువ్వు వదినని ఎంత ప్రేమిస్తున్నావో వదినకి తెలిసేది. చెప్పకుండా మనసులో దాచుకుంటే ఆ మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పు అని కన్నా అనేసరికి, చెప్తానురా, మంచి సమయం చూసుకుని చెప్తాను. రేపు తన బర్త్డే కదా, మళ్ళీ తన మూడ్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అని నేను ఇక తనకి మొత్తం చెప్పలేదురా, ఆలోచించుకున్నాను, అందుకే వచ్చేసాను అని ఇక చక్కెర చెప్పడంతో, అవును రేపు వదిన బర్త్డే కదా, వదిన పడుకునేదిక మొత్తం డెకరేషన్ చేద్దాము అని ఇక అందరూ అయితే డిస్కస్ చేసుకుని ఇక మహాలక్ష్మి పడుకున్నాక ఇంట్లో అన్ని క్యాండిల్స్ పెట్టి ఇక టేబుల్ మీద క్యాండిల్స్ పెట్టి 2 కేక్స్ అయితే కొంటారు. రే, ఈ 2 కేకులు ఎందుకురా, అది నేను స్పెషల్గా నా భార్య కోసం చేయించినట్టు అన్నయ్య, ఇది మనందరం కలిసి కొన్నట్టు అన్నయ్య అని చక్కెర చెప్పడంతో, సరే 12 అవ్వబోతుంది, వెళ్ళి వదినని లేపుతాం రండి అని ఇక తలుపు కొడతారు చక్కెర వాళ్ళందరూ. ఇదేంటిది ఈ టైంలో ఎవరు కొడుతున్నారు, అమ్మ మహా ఒకసారి బయటికి రా అమ్మ అని పెద్ది పిలిచేసరికి, వస్తున్నాను పెద్ది అని ఇక మహాలక్ష్మి లేచి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన వెంటనే ఇక షార్ట్స్ కొడతారు పెద్ది వాళ్ళందరూ. ఏంటిది సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే అని అందరు చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్, నా బర్త్డేని నైట్ 12కి సెలబ్రేట్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఇద్దరి మధ్యలో సడన్గా లేచేసరికి నాకు ఇవాళ నా బర్త్డే అని కూడా గుర్తులేదు. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక అందరికీ థ్యాంక్స్ చెప్తుంది మహాలక్ష్మి. అక్కడ కేక్స్ చూసి, ఇదేంటిది 2 కేక్స్ ఉన్నాయి అని మహాలక్ష్మి అడిగేసరికి, ఒక కేక్ నేను ప్రత్యేకంగా మీకోసం కొన్నానండి, ఇంకో కేక్ మేము అందరం కలిసి కొన్నాము అని ఇక చక్కెర చెప్పడంతో, అదేదో అందరూ కలిసి ఒకటే కొంటే సరిపోద్ది కదా, 2 కేకులు మనం ఏం చేసుకుంటాం చెప్పండి, సరే ఎలాగో కొన్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అని ఇక మహాలక్ష్మి అయితే చెప్తుంది. అంటే మీకోసం ప్రత్యేకంగా కొన్నానండి, కొనాలి అనిపించింది, అందుకనే కొన్నాను అని చక్కెర చెప్పేసరికి, సరే థ్యాంక్ యూ సో మచ్, ఓకే వదిన కేక్ కట్ చేయండి క్యాండిల్స్ ఊది అని ఇక కన్నా చెప్పడంతో ఇక క్యాండిల్స్ ఊదేసి కేక్ కట్ చేసి ఇక అందరికీ తినిపిస్తుంది మహాలక్ష్మి. ఇక చక్కెర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మహాలక్ష్మిని హ్యాపీగా చూసి. నాకు చాలా హ్యాపీగా ఉంది పెద్ద, ఇవాళ ఎప్పుడూ లేనిది 12ంటికి నా బర్త్డే ఎప్పుడు ఎవరు సెలబ్రేట్ చేయలేదు, మీరు మాత్రమే సెలబ్రేట్ చేశారు. మా నాన్న వాళ్ళు సెలబ్రేట్ చేసేవాళ్ళు కానీ కేక్ కటింగ్ అవి కాదు. మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఆ తర్వాత మిగతా పనులు ఇంట్లో చేసుకోవడం, సేమియా తినడం అవే. కేక్ కటింగ్ అంటే చాలా తక్కువ మా ఇంట్లో. మా డాడీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ కదా, మాకు కూడా స్ట్రిక్ట్గానే ఉండేవాళ్ళు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్తుంటే, పర్లేదులేండి ఈ ఇయర్ మా దగ్గరే ఉన్నారు కదా, మీకు ఇష్టం వచ్చినట్టు సెలబ్రేట్ చేసుకుందాం, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్దామని చక్కెర చెప్పేసరికి, అవునా సరే అయితే ఎక్కడికి వెళ్ళాలని లేదు, నాకు మీ అందరితోనే ఉండాలనిపిస్తుంది ఇవాళ, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇవాళ నైట్కి నిద్ర పట్టదేమో అని ఇక మహాలక్ష్మి అంటుంటే, పర్లేదండి అందరం కూర్చుని మాట్లాడుకోవచ్చు అని ఇక చక్రి అంటాడు. ఇక అందరూ కూర్చుని రాత్రి ఇక కూర్చుని అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ప్లాన్ ఎవరిది అని మహాలక్ష్మి అడిగేసరికి, చక్రి అన్నే ప్లాన్ చేశాడు అని ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్తారు. ఓహో అని ఇక చక్రి మీద చిన్నగా ప్రేమ పుడుతుంది మహాలక్ష్మికి. అయితే చక్రి నా కోసం ఇంత చేశాడా, నా పుట్టినరోజు గుర్తుపెట్టుకునేలా చేశాడు, ఇది గుర్తుపెట్టుకోవాలా, లేకపోతే ఆ రోజు నా తలుపు తీసి లోపలికి వచ్చి నన్ను ఇలా ఏదో చేద్దాం అనుకున్నాడు అది గుర్తుపెట్టుకోవాలా, చెల్లుకు చెల్లు అనుకుని అది మర్చిపోతే బెస్ట్ ఏమో అని ఇక మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటుంది. సరేనండి మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తాను అని బయటికి వెళ్తాడు ఇక చక్రి. అయితే మహాలక్ష్మి ఆనందంగా ఉండడం చూసి చక్రి కూడా చాలా ఆనందపడతాడు ఇక బయట నించుని. ఏమైంది అందరూ లోపల ఉంటే మీరు బయట ఉన్నారేంటి అని మహాలక్ష్మి వెళ్ళి అడిగేసరికి, ఏం లేదండి ఊరికే బయటికి వచ్చాను అని చక్రి చెప్తాడు. ఏం లేదా, మీ కళ్ళల్లో నేను డివోర్స్ అన్నప్పటి నుంచి మీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది నాకు, ఎందుకని చెప్పండి, చెప్తారా చెప్పరా అని మహాలక్ష్మి అడిగేసరికి, అమ్మో ఇలా సడన్గా అడిగేసింది ఏంటి ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి నేను అని చక్రి అయితే మనసులో అనుకుని, ఏం అనుకోలేదు, మీకు ఎందుకు కనిపించిందో బాధ నాకు అర్థం కావట్లేదు అని ఇక చక్రి అంటుంటే, నాకు ఇంచక్కడగా అనిపించింది మీ మనసులో బాధ, మీ కళ్ళల్లో బాధ, మీ మనసులో బాధ మీ ముఖంలో వచ్చి గుద్దినట్టు కనిపిస్తుంది. ఎందుకు, నేను డివోర్స్ అడిగానా, మీకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదా చెప్పండి అని ఇక మహాలక్ష్మి అడిగేసరికి, అంటే ఇష్టం లేదండి, సరే డివోర్స్ ఇవ్వను అని మహాలక్ష్మి చెప్పేసరికి, నిజంగా ఇవ్వరా అని చక్రి చాలా ఆనందపడతాడు. అవును, ఈ బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు
చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక చక్రిని అయితే హక్ చేసుకుంటుంది మహాలక్ష్మి. ఏంటిది ఇలా హక్ చేసేసుకున్నారు, ఏమైంది వీడికి వాళ్ళ డివోర్స్ ఇవ్వనని హక్ చేసుకుంటున్నారు, మళ్ళీ నేను కానీ కలగనట్లేదు కదా అని చక్రి అయితే మనసులో అనుకుంటాడు. ఏవండి ఇది నిజమేనండి, నేనే హక్ చేసుకున్నాను మిమ్మల్ని. నా బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు నేను హక్ చేసుకోవాలనిపించి హక్ చేసుకున్నాను, తప్పుగా అనుకోకండి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అనేసి ఇక లోపలికి అయితే వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చక్రి మీద ఇక ప్రేమ అయితే పుడుతుంది మహాలక్ష్మికి. ఇక చక్రి కూడా మహాలక్ష్మిని హక్ చేసుకోవడం వల్ల అమ్మో ఏంటిది, నన్ను ఆవిడ హక్ చేసుకోవడం ఏంటి, కళా నిజమా అమ్మో అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చక్రి అయితే. ఇంకా మహాలక్ష్మి నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోవడంతో అది చూసిన పెద్ద వాళ్ళు అయితే చక్రి దగ్గరికి వస్తారు. రే ఏమైందిరా, మహాలక్ష్మి నవ్వుకుంటూ వెళ్తుంది ఏంటి, ఆవిడ నవ్వుకుంటూ వెళ్తున్నారా? ఏమో అన్నయ్య, వచ్చి నన్ను హక్ చేసుకుంది, ఇప్పుడు నవ్వుకుంటూ వెళ్తుంది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని చక్రి చెప్పేసరికి, రే నువ్వు బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చావు కదరా, చిన్న లిటిల్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యి హక్ చేసుకుందేమో అని కేశవ అంటుంటే, రే ఎమోషనల్గా ఫీల్ అయితే పట్టుకునే రకం కాదరా మహాలక్ష్మి, తను చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయి, నాకు తెలిసి తన మనసులో నేనంటే ఇష్టం పుట్టినట్టుంది, అందుకనే నన్ను హక్ చేసుకున్నట్టుంది అని చెప్పేసి ఇక చక్రి చెప్పడంతో, ఏమోరా నాకు డౌట్ కొడుతుంది, ఫోన్లే తను నేను ఇష్టపడితే మంచిదే కదా, వదిన ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుంది అని ఇక ముగ్గురు అయితే చక్రితో చెప్పడంతో, అవును నాకు కూడా అదే కావాలి, తను ఇక్కడ ఉండిపోవాలి, తను నాతో పాటు ఉండాలి, నన్ను ప్రేమించాలి, నాకు అదే చాలు దేవుడా అని ఇక చక్రి కూడా అంటాడు. సరేరా పదండి వెళ్ళి పడుకుందాం, బర్త్డే సెలబ్రేట్ చేసాం కదా, చాలా హ్యాపీగా ఉంది నాకు అని ఇక చక్రి వాళ్ళందరూ అయితే హ్యాపీగా వెళ్ళి పడుకుంటారు. మహాలక్ష్మి కూడా ఇక రూమ్లో అయితే పడుకోవడం మానేసి చక్రి చేసిన డెకరేషన్ గురించి అందరూ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే చేసే వీడియోలో మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.